ఇది అలా కాదండి. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చేసే క్రియేషన్ అంతకంటే ఏం కాదు. పెద్ది విషయంలోనూ, అలాగే రామ్ చరణ్ గారి విషయంలోనూ ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాడు. ఎందుకంటే ఆయన పాజిటివిటీ అటువంటిది. ఒక వివాదాలు లేదా ఒకళ్ళని విమర్శించి వేరే వాడిని తొక్కేసి ముందుకెళ్ళిపోవాలన్న ఉద్దేశాలు ఆయనకుండవు. ఆయన స్టామినా తోటి, ఆయన కరేజ్ తోటి, ఆయన శక్తితోటి ముందుకెళ్తున్నాడు తప్ప ఆ విధంగా కొంతమంది ఎవరన్నా ఫీల్ అయ్యి అలాగుంటారేమో గానీ ఈయనకి ఆ ఉద్దేశాలేమి ఉండవు. సరే ఏదేమైనా సరే తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ వరకు యాక్చువల్‌గా మొన్న రాజాసాబ్ వచ్చిందండి. రాజాసాబ్ కూడా అలాగే క్రియేట్ చేశారు. లాస్ట్ మినిట్ వరకు అసలు షో ఉంటదో ఉండదో కూడా ఇవ్వలేదు. అంత దారుణమైన పరిస్థితి ఆళ్ళకివ్వాలని తెలుసు. కానీ ఏంటంటే ఒక ఎదవ డ్రామా, ఎదవ నాటకాలాడి లాస్ట్ మినిట్ వరకు క్రియేట్ చేసి ఆ విధంగా చేసేది వద్దండి. మీకు ముందు నుంచే నిర్మాతలు అప్రోచ్ అయ్యి ఉంటారు, దర్శకులు అప్రోచ్ అయ్యి ఉంటారు. దానికి తగ్గట్టుగానే 3 రోజుల ముందే మీరు ఆ జీవో ఇచ్చుంటే గనక ఫ్యాన్స్‌కి గానీ, అటు ప్రేక్షకులకు గానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది. లాస్ట్ మినిట్ వరకు తెచ్చి మేమివ్వం అని ఇవ్వటం, ఇది కూడా మీరు చేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఎంత పక్కాగా ముందుకెళ్తున్నారో అంటే అడగటమే లేట్ ఆళ్ళకి. ఒక 3 రోజుల ముందుగానే జీవో రిలీజ్ చేసేస్తారు. వీళ్ళు కూడా అదే టైంలో వీళ్ళని కూడా అప్రోచ్ అవుతారండి. ఎక్కడ ముందు అప్రోచ్ అవుతారు, అక్కడే తర్వాత. కానీ అయినా సరే వీళ్ళేదో నానబెట్టి మన కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకుందాం, అప్పుడే జీవో ఇద్దాం అన్న ఉద్దేశంతో ఆళ్ళేదో చేసి వాళ్ళ చీప్‌నెస్ బయట పెట్టుకుంటారు తప్ప, అది పోనీ పక్కన పెడితే ఇంక పెద్ది విషయానికి వచ్చామంటే గనక పెద్ది బ్లాక్ బస్టర్ అవుద్దంటంలో సందేహం లేదండి. ఎందుకంటున్నానంటే చాలామంది చెప్పిన వక్తలు లేదా అందులో చేసిన వాళ్ళు చెప్పిన ప్రకారం ఇదొక సినిమా కాదు. పెద్ది అనేది ఒక కమర్షియల్ సినిమాగా చూడకండి. ఇదొక ఎమోషనల్ డ్రామా. ఎమోషనల్‌గా, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఒక యోధుడి కథ. దాన్ని అంటే పడి ఎన్నో దెబ్బలు తిని తర్వాత ఎలా నిలబడి గెలిచాడు అన్నదే ఈ కథాంశం. ఇది ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటుంది. ఎంతోమంది యువతకి ఇన్స్పిరేషన్‌గా ఉంటదన్న ఉద్దేశంతో తీసిన కథ ఇది. దయచేసి మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాగాను మీరు ఆలోచించకండి. ఎందుకంటే మొన్న ట్రైలర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది నెగెటివ్‌గా మాట్లాడారండి. అదెలాగంటే వాళ్ళందరూ ఏంటంటే గాల్లో విమానాలు వెళ్ళిపోయి, ట్రైన్లు వెళ్ళిపోయి, కార్లు వెళ్ళిపోయి ఆళ్ళని పొడిచేసి ఉంటే ఆళ్ళేదైనా గొప్ప ట్రైలర్ అనుకునేవారేమో. ఏదేమైనా సరే ఇది ఎంతో ఎమోషనల్‌గా సాగే కథ. అంటే ఈ సినిమాలోనండి నాకు తెలిసింది బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ ఒకటుంటది. ఢిల్లీలో జరిగిన ఒక ఎపిసోడ్. అదైతే ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళని కళ్ళనీళ్ళు తెప్పించే విధంగా సినిమా ఉంటదని చాలామంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఇంకా చెప్పేదేంటంటే రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది. అంత గొప్పగా నటించాడు రామ్ చరణ్. అది మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. అంత గొప్ప సినిమా అవుద్దంటాలో సందేహం లేదు. ప్రతి ఒక్కళ్ళునండి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆ విధంగానే సినిమా అంటే బుచ్చిబాబు, సానా లేదా నేను ఈ మధ్య చూసిన కొన్ని సినిమాల్లోనండి అందరూ ప్రతి ఒక్క అంటే మెయిన్ అంటే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టరు మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళందరూ కూడా అన్ని ఈవెంట్‌లకి వచ్చిన ఏకైక సినిమా ఇదే. ఎందుకంటే అన్ని చోట్లకి అంటే ఢిల్లీలో జరిగినవి వచ్చారు, భోపాల్‌లో జరిగినవి వచ్చారు, బెంగుళూరులో జరిగినవి వచ్చారు, లేకపోతే మన చెన్నైలో జరిగినవి వచ్చారు, హైదరాబాద్‌లో జరిగినవి వచ్చారు, విజయవాడలో జరిగినవి వచ్చారు. అందరూ కూడా వచ్చారు. అంటే ఎంత పాజిటివ్‌గా ఉన్నారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా సరే పెద్ది అనే సినిమా 100% బ్లాక్ బస్టర్ అండి. అందులో నో డౌట్. ఇంకోటి 'దేవర'లో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం చిన్నదిగా ఉందని చాలా మంది చెప్పారు. సో ఆ! ఈ దాంట్లో అదేమన్నా భర్తీ చేయగలరా? లేదంటే కొంచెం ఏమైనా హీరోయిన్ భర్తీ చేయగలదండి. అంటే ఇందులో నేను ట్రైలర్‌లో చూసిన మట్టికి లేదా కొన్ని గ్లింప్స్‌లో చూసిన మట్టికి నాకు తెలిసిన అంశం ఏంటంటే, ఇందులో ఒక రెబెల్ మగరాయుడి పాత్ర. ఎవరు? జాహ్నవి కపూర్‌ది. ఒక మంచి బోల్డ్ క్యారెక్టరే చేసింది. ఆ పాత్రకు తగ్గట్టుగా ఎంత అందంగా చేసిందో ఆవిడని కూడా బానే మెచ్చుకున్నారు అందరూ కూడా. తను కూడా జాహ్నవి కపూర్ గారు కూడా నాకు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ రామ్ చరణ్ గారితో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆవిడ చెప్పడం మనం చూసాం. ఏదేమైనా సరే పెద్ది అనేది అటు జాహ్నవి కపూర్ గారికి, ఏఆర్ రెహమాన్ గారికి, అలాగే జగపతి బాబు గారికి, అలాగే బుచ్చిబాబు సానా గారికి, చివరికి రామ్ చరణ్ గారికి కూడా ఒక గొప్ప సినిమా అవుద్దంటంలో సందేహం లేదు. ఆయన అంటే రామ్ చరణ్ గారు చెప్పిన ఇంకో మంచి మాట ఉంది. అంటే బుచ్చిబాబు సానా అంటే ఈ పెద్ది సినిమాని డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సానా రానున్న రోజుల్లో టాప్ 3, 4 డైరెక్టర్లు ఉంటే గనక అందులో ఖచ్చితంగా ఒకడుగా ఉంటాడు. అంత గొప్ప సినిమా తీశాడు. అంత గొప్ప సినిమా అవుతుందని రామ్ చరణ్ గారు ఎంతో ప్రౌడ్‌గా చెప్పారు. ఆ విధంగా చూసినా సరే అన్ని విధాలుగా చూసినా సినిమా మీదైతే చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రార్డినరీ సినిమా అవుద్దంటంలో సందేహం లేదు. ఈ రేట్లు పెంచడంపై మీరు ఎందుకంటే గ్యాస్ పెంచినప్పుడు ఎవరు మాట్లాడలేదు. హ్మ్. వాళ్ళ
పెట్రోల్ అది గ్యాస్ 1000 రూపాయలు పెంచారు, పెట్రోల్ డైలీ పెరుగుతూనే ఉంది. అవునండి. దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు. అవునండి. ఒక సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకని రేట్లు పెంచారు? ఎందుకంటేనండి ఇది ఎవరు మాట్లాడతారంటే మళ్ళీ ఒక 10 రోజులకి తగ్గిపోతుంది, అవును అది కంటిన్యూ ఉంటుంది. అవును సో ఎందుకు దాని గురించి ఏమంటారు? అదే అంటున్నాను నేను. అంటే సినిమా చూడడం చేతగానోడు, యాంటీ ఫ్యాన్స్, సినిమా అంటే తెలియనోడు మాత్రం ఈ విధంగా మాట్లాడతాడండి. నిజంగా నాకు రామ్ చరణ్ గారి మీద అభిమానం ఉంటే కనుక 1000 రూపాయలైనా కొంటాను, 600 కాదు. ఆ 600 ఏదండి ఒక షోకి, దానికోసం వీళ్ళు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. అభిమానం ఉంటే ట్యాక్స్ వచ్చింది, అది 18% ట్యాక్స్ వస్తుంది. అంటే నువ్వు 600 పెడితే కనుక 111 రూపాయలు 112 రూపాయలు ఎంత వస్తుంది? అదే 108 రూపాయలు 110 రూపాయలు వస్తుంది ట్యాక్స్. ఒక టికెట్ మీద 110 రూపాయలు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల టికెట్లు దిగితే ఎన్ని 110 రూపాయలు వస్తాయో ఆలోచించు. అది పక్కన పెట్టండి. నేను పదే పదే చెప్తున్నాను, సినిమా చూడడం చేతగానోడు, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా వాగుతారు. అది నీకు 1000 రూపాయలైనా సరే కొనరా చూడండి. 1000 రూపాయలు కాదు, 2000 టికెట్ పెట్టినా కొంటారు, చూస్తారు. ఎందుకంటే అభిమానం అటువంటిది. దానికోసం అభిమానాన్ని రోజు కొనుక్కునే గ్యాస్ని పోల్చకూడదు. ఎందుకంటే అభిమానం ఉన్నప్పుడు ఆడు 400 పెట్టైనా బిర్యానీ తింటాడు, 2000 అయినా సరే ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్తాడు, 10,000 అయినా సరే. అది అక్కడ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి నచ్చింది. నచ్చిన పని చేయడానికి ఆడు ఎంతైనా ఖర్చు పెడతాడు. అక్కడ రామ్ చరణ్ గారు అంటే ఇష్టం, పెద్ది అంటే ఇష్టం. దానివల్ల సినిమా టికెట్లు పెంచుకుంటారు, పెంచినా సరే ఫ్యాన్స్ చూస్తారు. వాళ్ళ ఇష్టంగా చూడాలి, కానీ పెంచేశారు, ఇది జనాలు దోపిడీ చేశారు అన్న విధంగా అయితే మాట్లాడకూడదు. 100% పెద్ది అనేది బ్లాక్ బస్టర్ షూర్ షాట్ హిట్ అండి, అందులో నో డౌట్. అన్న ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఈ రోజు రిలీజ్ అవ్వబోతుంది కదా పెద్ది. పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. అంటే ఇంతకు ముందు కూడా గేమ్ చేంజర్ తో డిసప్పాయింట్ అయి ఉన్నారు, బట్ ఈ పెద్దిని ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు ఫ్యాన్స్? డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు స్పెషల్ క్యారెక్టర్స్ లో వస్తున్నాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉండబోతుంది. ఎవరైనా ట్రోల్ చేసినప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్, టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేయబోతుంది. మరి టికెట్ రేట్స్ 600 కి పెంచారంట, సో అఫోర్డబులేనా? మంచిదండి. 600 గా 1000 అనే పెట్టి వస్తారు. ఐపీఎల్ మ్యాచ్లకు 10,000 11,000 పెట్టి 15,000 20,000 పెట్టి ఇచ్చిన వాళ్ళు ఇలా 600 పెట్టి మన హీరోలు, మన అభిమాన హీరోల కోసం మనం చూడలేమా? గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఇంకా టికెట్ ఎంత రేటు పెంచి కొడితే గవర్నమెంట్ కు అంత ఇన్కమ్ వస్తుంది. సో మరి రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారంట ఈ మూవీ కోసం అని, సో ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది అంటారా? ఈ సినిమా హిట్ అవుతుంది అంటారా? 100% దక్కుతుందండి. సినిమా హిట్ అవుతుంది, ఫలితం దక్కుతుంది. పాన్ ఇండియా లెవెల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో రికార్డు బ్రేక్ అయిపోతుంది. దురంధర్ ను కూడా మొత్తము వెనుకకు నెట్టబోతుంది ఈ మూవీ మాత్రం. థ్యాంక్ యూ. ఇది భారతదేశానికే మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా నిలబడుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహానుభావుడి చరిత్ర, ఆ చరిత్ర మిళితమైనటువంటి ఒక క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమాగా అది రిలీజ్ అయ్యి అద్భుత విజయాన్ని సాధించి తెలుగు సినిమా చరిత్రలో రామ్ చరణ్ గారి సినీ జీవితంలో ఒక మైలురాయిగా మిగులుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులనే కాకుండా ప్రపంచ ప్రేక్షకులను కూడా అలరించే సినిమాగా ఉంటుంది పెద్ది. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఆడెప్పుడు బాగుపడ్డు. కానీ ఏదైనా ఈవేళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకి మన పేరు దశ దిశలా వ్యాపించి మన సినిమా పాటలకి మన డైలాగులకి ఇతర దేశస్తులు మంత్రముగ్ధులై రీల్స్ చేసి పెడుతుంటే వేళ మన పక్కన ఉన్నటువంటి మనవాడే మన సినిమాని విమర్శిస్తూ విషం చెబుతూ ముందుకెళ్తున్నాడు. ఇది పద్ధతి మంచిది కాదు. ఆ అమ్మాయి వల్ల మన దేశానికి పేరు వచ్చే రోజు వస్తుంది ఖచ్చితంగా. అంత మంచి పర్ఫార్మరు ఖచ్చితంగా శ్రీదేవి కూతురు, శ్రీదేవి కంటే గొప్ప యాక్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. తమ్ముడు, నేను ప్రేమి షో చూశాను. సినిమా మాత్రం చాలా బాగుంది తమ్ముడు, అద్భుతంగా ఉంది. అసలు ఎంత కష్టపడ్డాడో, ప్రతి పాత్రకు న్యాయం చేశాడు. పెద్ద సినిమా అనే పేరే పెద్ద హిట్. రికార్డులు మాత్రం బద్దలు భాషంగా అయిపోతాయి. ఇది మాత్రం షేక్. ఈ షేకులో ఏమవునా తెలుసా? అన్ని రికార్డులు చతికిలా పడిపోతాయి. పుష్ప కాదు, పుష్పరాజు కాదు, అన్నీ పోతాయి. ఆల్మోస్ట్ అన్ని పోతాయి తమ్ముడు. పెద్ద హిట్, బ్లాక్ బస్టరు. రామ్ చరణ్ నటనకు మాత్రం మంత్రముగ్ధులైపోయి కుర్చీలో కూర్చొని కదలకుండా చూస్తారు తమ్ముడు. ఆ నటన ఏంటి తమ్ముడు? అసలు ఆయనకు చేతికి దెబ్బ తాగినా కూడా అంత నటన కనబరిచిందంటే ఎంత కష్టపడ్డాడు నిజంగా. మొన్న ఒక షోలో అంటుంటే నేను సినిమాలు ఎందుకు తీయాలని అంత బాధ చెప్పిన, అంత కష్టపడ్డాడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఫలితంగా పెద్ద సినిమా
బ్లాక్ బస్టర్ కాదు, బంపర్ హిట్ ఇది. ఈ సంవత్సరంలో వరల్డ్ వైజ్గా పెద్ద సినిమాను రికార్డు బద్దలు కొట్టే మరో సినిమా రాదు, ఇది రాసి పెట్టుకోండి. సాంగ్ పరంగా అమ్మాయి లక్షణంగా అద్భుతమైన హీరోయిన్గా చాలా నటన కనమరిచింది. ఎక్కడ కూడా హీరోయిన్ బాగా చేయలేదు అనే పర్ఫార్మెన్స్ అయితే లేదు, అద్భుతంగా చేసిందనే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అందరు పాత్ర న్యాయం చేశారు. శివరాజ్ కుమార్ కానీ, సూపర్ స్టార్ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్, ఆయన అసలు ఆ నటనకు కానీ ఆయన పెద్దరికానికి కానీ సినిమా మాత్రం పెద్ది రామ్ చరణ్ నటన తోడైంది. సినిమా ఒక హడలు కూర్చున్నంతసేపు తమ్ముడు ఏం జరుగుతుంది స్టోరీ అని ఆలోచిస్తున్నా తప్ప ఇంటర్వెల్ ఈ సినిమా అయిపోతుందని ఆలోచన లేదు ఎవరికి. ఎట్లా కూర్చున్నా అట్నే ఆ నటనలకు కంటి రెప్ప కొట్టకుండా చూస్తున్నావు అంటే నువ్వు ఆలోచన చేయాలి. ఇక తమ్ముడు సహజంగా జరిగేటివే. మంచి సినిమాను కూడా పెళ్లి చేసిన వాళ్ళు మహామూర్ఖులు లేరా? మంచి సినిమాలు తమ్ముడు. ఎవడో పేడ్ హాస్టల్ కోసం పోయి సినిమా బాగాలేదు ఒక మాట చెప్పిన అనుకో, అందరూ అదే పట్టుకొని ట్రోల్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? 10 మంది పోయేటప్పుడు 2 పోతారు సినిమాకు. కానీ అటువంటి వాటిని నమ్మకండి, పెద్ద సినిమా చూడండి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంత గొప్ప సినిమా మళ్ళీ ఎప్పుడు కూడా రాదు, రామ్ చరణ్ నుండి మళ్ళీ రాదు. అంత గొప్ప నటన. మన డైరెక్టర్ గారు ఎంత అద్భుతంగా తీశారంటే బుచ్చిబాబు గారు, అసలు ఉప్పెనకి ఈ పెద్దికి డైరెక్టర్ అసలు ఒక 10-15 సినిమాలు తీసిన డైరెక్టర్ అనుభవంతో చెప్పేసింది సినిమానంతా. మామూలు కాదు అసలు. బుచ్చిబాబు అయినా సినిమా తీసింది, ఉప్పెన తీసినప్పుడు ఉప్పెన మామూలు ఏదో బుచ్చిబాబు లవ్ స్టోరీలే అనుకున్నాం. పెద్ద సినిమా స్టోరీకి వచ్చేవారికే అసలు సినిమా కాదు తమ్ముడు. ఫైనల్లీ పెద్ద సినిమా బ్లాక్ బాస్టర్. రామ్ చరణ్ కెరియర్లో ఒక పెద్ద మేలురాయి. మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డు పెద్ది. దాన్ని మళ్ళీ చెరపడానికి ఏ సినిమా రాదు.